సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వాల, సెక్యూరిటీ లేదు ఆయనకు. అసలు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది. చెప్తాను మెల్లగా మెల్లగా అడిగితే నాకు అర్థమవుతుంది నీ క్వశ్చన్. చెప్పు. కేసులు సిబిఐకి ఇస్తే జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకని సిట్ వేసామని చంద్రబాబు నాయుడు నేను చెప్పాను. అంటే మీకు సంబంధించిన కేసు కూడా 7-8 ఏళ్ళకి జరుగుతుంది. నువ్వు చెప్తున్నావు, నువ్వు అడిగినావు, నేను సమాధానం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయనంటే దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసి దొంగ 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 అన్నాడట. నిజంగా రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉంది. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంతకుడు అని చెప్పి ఇంకొకరి మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. వెన్ ఆల్ ద ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతటితో ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది గతంలో మా తాతని చంపారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు. నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు August 31 అంటే నాన్న చనిపోకముందు 2 days ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావో నువ్వు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు థ్రెటన్ చేసినాడు. జరిగిన 2 రోజులకు హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకి మాకు డౌట్లు ఉన్నాయి. మనిషి ఎవడు? ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నా మీద అటాక్ జరిగింది మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్లో, ఇన్ ద ఎయిర్పోర్ట్ విఐపి లాంచ్. కత్తి రాగలిగింది లోపలికి. కత్తి ఎలా వచ్చింది లోపలికి? కారణం, అక్కడ పనిచేస్తా ఉన్న వ్యక్తి ఈస్ వర్కింగ్ ఫర్ ఆ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎవరిది? బిలాంగింగ్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. తెలుగుదేశం పార్టీ లీడర్లకు సంబంధించిన రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లో పనిచేస్తా ఉన్న ఒక మనిషి కత్తి తీసుకొని లోపలికి రాగలిగాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవడు? అశోక్ గజపతి రాజు అనే వ్యక్తి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏ పార్టీకి చెందినవారు? వన్స్ అగైన్ ఫింగర్స్ పాయింట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా చిన్నాన్న కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీ ఫింగర్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ దిస్ మ్యాన్ సేస్ ఐ విల్ డూ ద ఎంక్వైరీ. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తా ఉన్నారు, చూపించే పరిస్థితి. మరి ఈ మనిషి ఏమంటాడు? ఎంక్వైరీ తానే చేస్తాడంటాడు. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపబడతా ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ తనకు రిపోర్ట్ చేసే పోలీసు అధికారుల చేత చేస్తే న్యాయం జరుగుతుందా? విల్ జస్టిస్ బీ డన్ ఇఫ్ దిస్ ఎంక్వైరీ ఈస్ బీయింగ్ డన్ బై పోలీస్ ఆఫీసర్స్ హూ రిపోర్ట్ టు హిమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ or to his people, that is the DGP, that is the AD intelligence? Will justice be done? Only if this inquiry is being done by a third party.
who do not report to Chandrababu Naidu, who do not report to Chandrababu Naidu's government, people in Chandrababu Naidu's government. Only then justice would come. సార్ మొదటి 3 గంటలు గుండెపోతనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు 3 గంటలు గుండెపోతనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి మీరు అన్ని సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో ఒక్క రోజు ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది పార్టీని డిస్టర్బ్ చేయడానికే లేకపోతే మీరు డిస్టర్బ్ అయ్యారా? ఎట్లా ఏ విధమైన మెసేజ్ పంపిస్తారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను డిమారలైజ్ చేయగలుగుతాను అని చెప్పి తాను అనుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, పైన దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ వాచింగ్. ఎప్పుడైనా కూడా రాక్షసత్వం ఒక స్థాయి దాటి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి.